ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 25, 26, 27వ తేదీల్లో ఈ రాశి వారికి ఒక గండం నుండి బయటపడాలంటే ఈ విధంగా చేయండి. అలాగే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా తులారాశి వారి ప్రేమ ఈ 3 రోజుల్లో ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి ఇప్పుడు ఆనందంగా ఉండే సమయం వచ్చింది. కొంతకాలంగా వీరికి విపరీతమైన ధనలాభం అనేది వస్తుంది. కానీ ఈ 3 రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే మీకు వచ్చిన డబ్బు మొత్తం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేవి తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మీ జాతకం ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీ చుట్టూ సానుకూల సమయం ఉండడం వలన మీకు ఎలాంటి దుష్టశక్తులు అనేవి మీ దరికి చేరవు. కాబట్టి మీకు అదృష్టం అనేది చాలా కలిసి ఉంటుంది. కానీ మీ చేతులారనే మీరు ఇంటికి ఈ 2 వస్తువులు ఈ 3 రోజుల్లో తెచ్చుకోకండి. అలాగే మీరు ఏది చేసినా ఒక్కసారి ఆ శివయ్యని తలుచుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కొన్ని నిమిషాలు మా వీడియోని విన్నట్లయితే మీ జీవితంలో ఏం జరుగుతుంది, అలాగే మీ ప్రేమ ఆర్థికంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, అలాగే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము చెప్పేది ఏమిటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. గ్రహాల కదలికల్ని బట్టి మీ జీవితం ఎలా ఉంటుంది, అలాగే ఈ 3 రోజుల్లో ఎలా గడుస్తుంది, మీకు ఎలాంటి అదృష్టం అనేది వస్తుంది, ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు, సమతుల్యం, సామరస్యం కోరుకునే వ్యక్తులు. వీరికి ప్రేమ, అందం, కళలపై ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. జీవితంలో ప్రతి విషయంలోనూ సమతుల్యత కోరుకుంటారు. న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో వీరి నైజం. గొడవలను ఇష్టపడని వారు, శాంతిని కోరుకుంటారు. దౌత్యపరంగా మాటలతో సమతుల్యను పరిష్కరించడంలో నిపుణులు. ఇక వీరు చాలా సామాజికంగా ఉంటారు. కళలు, సృజనాత్మక, సాంకేతిక రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కొన్ని విషయాలలో ఆలస్యం అయిన వేళ వీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. లాభ నష్టాలను ఎక్కువగా విశ్లేషించడం వలన నిర్ణయాధికారంలో ఇబ్బందులు పడతారు. సాధారణంగా మృదు స్వభావం కలిగిన వారు, అందమైన ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. ప్రేమ సంబంధాలను బాగా నిలబెట్టుకుంటారు. భాగస్వామి పట్ల, స్నేహితుల పట్ల అంకిత భావంతో ఉంటారు. వీరికి భాగస్వామి అంటే చాలా ఇష్టం. విపరీతమైన ప్రేమ కలిగి ఉంటారు. వీరి బలాలు ఏమిటంటే సున్నితత్వం, దౌత్యనీతి, మేధస్సు, సమతుల్యను, దానగుణం. అలాగే బలహీనతలు ఏమిటంటే అనిశ్చిత, ఇతరులను సంతోషపెట్టాలనే తపన. కొన్నిసార్లు సోమరితనం లేదా అస్థిరత కలిగి ఉంటారు. తులారాశి వారు సాధారణంగా వస్త్రాలు, ఆభరణాలు మరియు సుగంధ ద్రవ్యాల పట్ల ఆసక్తి ఎక్కువ ప్రదర్శిస్తారు. వీరికి కళలపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వీరు సామాజికంగా చురుకుగా, కళాభిమానం కలిగి ఉంటారు. ప్రశాంతవంతమైన స్వభావాన్ని
ప్రదర్శిస్తారు. మంచి సంభాషణ చరితలు అలాగే అందమైన వస్తువులపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే ఆకర్షణలు ఎక్కువగా అవుతారు. శుక్రుడి పాలనలో ఉండడం వలన సమతుల్యత, న్యాయం అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి ప్రేమ అంటే చాలా ఇష్టం. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. వీరి పార్ట్నర్పై ఎంతో ప్రేమ ఉంటుంది. అలాగే వీరిపైన కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. ఒక్కసారి ప్రేమలో మోసపోయినట్లయితే మళ్ళీ ఎప్పటికీ ప్రేమను నమ్మరు. అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు అందరిపైన ప్రేమ చూపిస్తారు. అదేవిధంగా అందరినీ గుడ్డిగా నమ్ముతారు. ఆ ప్రేమని మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరి కోసము సమయాన్ని వృధా చేసుకొని వారి కోసం ఉన్నారో వారే వెన్నుపోటు పొడుస్తారు. రాహు, కేతువు, చంద్రుడు మీకు ఈ 3 రోజుల్లో కొన్ని ఇబ్బందులు అనేవి పెట్టబోతున్నారు. అష్టమ స్థానంలో కొన్ని దుష్ట గ్రహాలు ఉండడం వలన మిమ్మల్ని ఆరోగ్యంగా కుదుట పడకుండా ఉంచుతారు. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈ 3 రోజులు మాత్రం పెట్టకండి. అలాగే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కూడా ఈ 3 రోజుల తర్వాత వ్యాపారం అనేది మొదలు పెట్టండి. అందుకే ఈ 3 రోజులు మీరు అస్సలు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. అలాగే మీ ఇంటికి ఈ వస్తువులు 2 వస్తువులు తెచ్చుకున్నట్లయితే గ్రహదోషాలని తొలగిపోయి కొంత ప్రభావం అనేది చూపకుండా ఉంటుంది. కాబట్టి మీరు చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపారంలో కొత్తగా మొదలు పెట్టేవారు ఈ 3 రోజుల తర్వాత పెట్టండి. అలాగే కొత్త పెట్టుబడులకు కాస్త దూరంగా ఉండండి. కొత్త భాగస్వాములకు కూడా ఎలాంటి వారిని ఎంచుకోకండి. అదేవిధంగా ఉద్యోగపరంగా ఏదైనా మార్పిడి చేయాలనుకుంటే ఈ 3 రోజుల తర్వాత చేయండి. ఇప్పుడు మాత్రం మీరు అస్సలు చేయకండి. ఉన్న ఉద్యోగంని కొనసాగించండి. ఏదైనా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే ఈ 3 రోజులు చెయ్యకండి. ఇకపోతే కుటుంబ బరువు బాధ్యతలు అన్నీ తులరాశి వ్యక్తులపైనే ఉంటుంది. కానీ మీరు ఇల్లు మార్పిడి లేదా ఇంట్లో ఏదైనా కొనుగోలు చేయాలనుకున్న ఈ 3 రోజులు ఆగండి. ఎందుకంటే మీ కుటుంబంలో తులారాశి వ్యక్తి సంతానంలో ఉన్నవారైనా మీ తల్లిదండ్రులకైనా కాస్త అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. కాబట్టి అనవసరంగా వేరే ఖర్చు మాత్రం చెయ్యకండి. ఇకపోతే ఆహార విషయానికి వచ్చినట్లయితే తేలికపాటి ఆహారం తీసుకోండి. ఈ 3 రోజుల్లో ఫైనాన్స్ అనే విషయంలోకి జోలికి వెళ్ళకండి. మధ్యవర్తిగా అస్సలు వెళ్ళకండి. అలాగే ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే ఈ 3 రోజులు ఇవ్వకండి. ఎందుకంటే అది తిరిగి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఆర్థికంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరికి మీ చేతి నుండి డబ్బు ఇవ్వకండి. మీ తోటి ఉద్యోగులతో, మీ పై అధికారులతో కొన్ని విషయాలలో వాదన అనేవి జరుగుతాయి. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు శాంతంగా మాట్లాడండి. ఓపికతో ఉన్నట్లయితే ఆ వాదన అనేది దగ్గరికి రాకుండా ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఒక్కసారైనా ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడతారు. కాబట్టి వారెవరో వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వాదన జరిగే విషయంలో మీరు మౌనంగా ఉండండి లేదా అక్కడి నుండి వెళ్ళిపోండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉంటారు. ఒక్క మాట జారారంటే మీ ఉద్యోగానికి లేదా వ్యాపారంలోనైనా కుటుంబంలోనైనా కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మౌనాన్ని ఆశ్రయించండి. వివాహం కాని వారికి ఈ 3 రోజులు పెళ్లి చూపులకు వెళ్ళకండి. కొత్త స్నేహితులను పరిచయం అనేది చేసుకోకండి. పరిచయం చేసుకున్న మీ స్వంత భావాలు, మీ నిర్ణయాలు ఎవరికీ చెప్పకండి. ఏదైనా కష్టం, బాధ ఉన్నా కూడా ఎవరికీ చెప్పుకోకండి. ఎందుకంటే మళ్ళీ మీపై నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీటన్నిటిలో ఏదైనా చేశారంటే ధన నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండడం మీకే మంచిది. ఇకపోతే మీ ఇంటికి ఈ 2 వస్తువులు తెచ్చుకున్నట్లయితే గ్రహబలం అనేది అనుకూలంగా ఉండడం వలన మీకు వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గ్రహ ప్రభావం అనేది మీపై చూపకుండా ఉంటుంది. కాబట్టి ఈ 2 వస్తువులు ఈ 3 రోజుల్లో ఒక్కసారైనా తెచ్చుకోండి. ఖచ్చితంగా మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. వచ్చే నష్టాలు కూడా తొలగిపోతాయి. లాభ నష్టాలు అనేవి తెలుసుకుంటారు.
ఆ 2 వస్తువులు ఏమిటంటే ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మంగళవారం రోజున మీరు ఇంటికి సుగంధమైన ఏదైనా వస్తువు కొనుగోలు చేసుకోండి. దానివలన మీకు అంతా మంచే జరుగుతుంది. మీ చుట్టూ ఉన్న నెగెటివ్ అంతా తొలగిపోయి పాజిటివ్ అనేది మారుతుంది. అదేవిధంగా రెండవ వస్తువు ఏమిటంటే బుధవారం లేదా గురువారం సాయంత్రం 4 గంటలలోపు మీ ఇంటికి ఒక కుండ తెచ్చుకోండి. దానివలన మీకు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి.